శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 14 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి మధ్యాహ్నం 3 గంటల 58 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత త్రయోదశి తిథి వచ్చింది. అలాగే పూర్వాషాఢ నక్షత్రం సాయంకాలం 6 గంటల 12 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది. శనివారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే మాతంగ యోగం ఉంటుంది. ఇది వాహన లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు సాయంకాలం 6 గంటల 12 నిమిషాల వరకు ముఖ్యమైన పని మీద కానీ, ముఖ్యమైన ప్రయాణాల్లో కానీ, వాహనాల మీద వెళ్ళినట్లయితే విశేషమైన లాభం చేకూరుతుంది. బండి మీద కానీ, కారులో కానీ ప్రయాణాలు చేయటం ద్వారా సాయంకాలం 6-12 వరకు ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలే ఉంటాయి. లాభం చేకూరుతుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. సాయంకాలం 6 గంటల 12 నిమిషాల తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది. శనివారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే రాక్షస యోగం ఉంటుంది. ఇది మిత్ర కలహాన్ని కలిగింపజేస్తుంది. అంటే సాయంకాలం 6 గంటల 12 నిమిషాల తర్వాత ప్రయాణాలు చేసినా, పని మీద బయటికి వెళ్ళినా, మీ స్నేహితులతో ఏదో ఒక విధంగా గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే సాయంకాలం 6-12 తర్వాత పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని ఆవు నెయ్యిలో ముంచి నోట్లో వేసుకున్న నవ్వులతో వెళ్ళండి, లేదా నువ్వులు నోట్లో వేసుకున్న నవ్వులతో వెళ్ళండి. అప్పుడు రాక్షస యోగం ఉన్న మీ స్నేహితులతో గొడవలు అవ్వవు, మీ పనులు విజయవంతమవుతాయి. కార్యసిద్ధి సాయంకాలం 6-12 తర్వాత కూడా పొందవచ్చు. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయినటువంటి శని మీనరాశిలో ఉన్నాడు. దీనివల్ల 12 రాశుల వాళ్ళకి కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు కుంభరాశిలో శనింట్లో ఉన్నాడు. శుక్రుడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి సినిమా, టీవీ రంగాల్లో రాణించడానికి కొత్త కొత్త అవకాశాలు 12 రాశుల వాళ్ళు పొందగలుగుతారు. సంగీత, నాట్య రంగాల్లో పేరు తెచ్చుకుంటారు. భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా ఇది విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు మాత్రం కుంభరాశిలో శనింట్లో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళు పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే చిన్న చిన్న విభేదాలు బాస్కి మీకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పూర్వాషాఢ నక్షత్రం సాయంకాలం 6 గంటల 12 నిమిషాల వరకు ఉంది. పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి గణిత విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే జల సంబంధమైనటువంటి పనులు, బోరింగ్ లాంటివి పూర్వాషాఢ ఉన్నప్పుడు వేసుకోవచ్చు. కానీ శనివారం బోరింగ్ వేయకూడదు కాబట్టి సాధ్యమైనంత వరకు బోరింగ్ వేయకండి. బాగా ఎమర్జెన్సీ ఉంటే మాత్రం పూర్వాషాఢ బలాన్ని బట్టి జల సంబంధమైన పనులు చేసుకోవచ్చు కాబట్టి ఎమర్జెన్సీలో మాత్రం బోరింగ్ వేసుకోవచ్చు. అలాగే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. కపట ఉపాయాలు పన్నటానికి కూడా పూర్వాషాఢ మంచిది. ఒక్కొక్కసారి కపట ఉపాయాలు పన్ని సక్సెస్ సాధించాల్సి వస్తుంది. దానికి పూర్వాషాఢ అనుకూలిస్తుంది. అలాగే మన వైపు న్యాయం ఉంటే, నిజాయితీ ఉంటే ఒక్కొక్కసారి మోసం చేసైనా విజయం సాధించాల్సి వస్తుంది. మన వైపు న్యాయము, నిజాయితీ ఉంటే మోసం చేసైనా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు పూర్వాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి సాయంకాలం 6-12 వరకు ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. సాయంకాలం 6-12 తర్వాత ఉత్తరాషాఢ వచ్చింది. ఉత్తరాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. సాయంకాలం 6-12 తర్వాత ఉత్తరాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి ఎవరైనా సరే నూతన వస్త్రాలు ధరించవచ్చు. అయితే శనివారం సహజంగా నూతన వస్త్రాలు ధరించరు. ఎమర్జెన్సీ ఉంటే మాత్రం ఉత్తరాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి ధరించవచ్చు. కంప్యూటర్ కోర్సుల్లో జాయిన్ అవ్వటానికి, పై చదువుల కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వటానికి ఉత్తరాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి సుఖము చేకూరుతుంది. సామాన్యమైన లాభం ఉంటుంది. ఏ రంగంలో ఉన్నా అద్భుతమైన లాభాలు లేకపోయినా ఎంతో కొంత సామాన్యమైన సుఖాలు, లాభాలు పొందగలుగుతారు. అలాగే ఈరోజు అప్పులు చేయాల్సిన పరిస్థితి కొద్దిగా ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి చిన్న మొత్తంలో అప్పులు కూడా చేస్తూ ఉంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అధికార ప్రాప్తి యోగం ఉంది. అంటే మీరు ఎక్కడ ఆఫీస్లో పనిచేస్తున్నా, బిజినెస్లో పనిచేస్తున్నా మీకు కొత్త పవర్ ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే సంతాన పరంగా కూడా సుఖము చేకూరుతుంది. సంతానానికి సంబంధించిన వ్యవహారాలు,
అంటే వృషభ రాశి వాళ్ళ సంతానానికి సంబంధించిన విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, విదేశీయాన వ్యవహారాల్లో అనుకూలత రావటం వల్ల వృషభ రాశి వాళ్ళు ఆనందాన్ని పొందుతూ ఉంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. కొద్దిగా ప్రయత్నిస్తేనే ఏ పనిలోనైనా అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. అలాగే ప్రతి పనిలో సుఖము, శాంతి చేకూరతాయి. వృద్ధాశ్రమాలకు వెళ్ళి సేవ చేయటం లాంటి పనులు కూడా మిథున రాశి వాళ్ళు ఈరోజు నిర్వహిస్తూ ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా నేత్ర సంబంధమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి కంటికి సంబంధించిన ఆరోగ్య వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో ఆ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. స్త్రీలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కర్కాటక రాశి పురుషులైనా, స్త్రీలైనా ఇతర స్త్రీల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఈరోజు ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పులు తీర్చే అవకాశము వస్తుంది. అప్పులు తీర్చేటప్పుడు పెద్ద మొత్తంలో అప్పులు తీర్చండి. అప్పు చేయాల్సి వచ్చినా తక్కువ మొత్తంలో అప్పు చేయండి. దానివల్ల అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి. ఆశించిన ఫలితం కాకుండా వ్యతిరేకత రావటం వల్ల ఆందోళనకు లోనవుతూ ఉంటారు. దాని నుంచి బయటపడాలి. మనస్సు స్థిమితపరచుకొని మళ్ళీ ప్రయత్నిస్తే విజయం వరిస్తుంది. అలాగే ఈరోజు సామాన్యమైన ధనలాభం కన్యారాశి వాళ్ళకు ఉంటుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనం పొందగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు భోజన సౌఖ్యం అద్భుతంగా ఉంటుంది. బ్రహ్మాండమైన రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించే యోగము ఈరోజు తులారాశి వాళ్ళకు ఉంది. అలాగే విశేషమైనటువంటి ఆరోగ్య ప్రాప్తిని పొందగలుగుతారు. అనారోగ్యాలన్నీ తొలగింపజేసుకొని మంచి ఆరోగ్యాన్ని ఈరోజు తులారాశి వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కార్యహాని ఏర్పడుతుంది. అనుకున్న పనుల్లో ఏదో ఒక ఆటంకాలు చేకూరుతూ ఉంటే అటువంటప్పుడు సహనంతో మళ్ళీ పనులు ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయండి. అలాగే ఈరోజు మానసికంగా కొంత చింత వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటుంది, బాధ ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే ఈరోజు స్వల్పమైన ధనలాభం చేకూరుతుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా వృశ్చిక రాశి వాళ్ళు ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా విశేషమైన ధనలాభాలు చేకూరుతూ ఉంటాయి. ఏ వ్యాపారం చేస్తున్నా సరే ఆ వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు ఖచ్చితంగా పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ధార్మిక రక్షణ కోసం చేసే వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు లాంటి వాటిల్లో పాలు పంచుకోగలుగుతారు. ఉన్నత పదవిని అధిరోహించడానికి చేసే ప్రయత్నాలు కూడా మకర రాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. అంటే పదవీ యోగం ఉంది, అది కూడా ఉన్నత పదవీ యోగం ఉంది. వ్యాపార లాభం ఉంది. వ్యాపారంలో కూడా తిరుగులేని శక్తిగా ఈరోజు మకర రాశి వాళ్ళు ముందడుగు వేస్తూ ఉంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చే యోగం ఉంది. దానివల్ల కుంభరాశి వాళ్ళు ఉద్యోగస్తులు ఎవరైనా సరే ప్రమోషన్ ఖచ్చితంగా పొందగలుగుతారు. అలాగే ద్రవ్య హాని ఏర్పడుతుంది. ప్రమోషన్ రావటం వల్ల ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. ఆ ఖర్చు విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే ధనలాభం కూడా కలిగే సూచనలు ఉన్నాయి. ఖర్చు అయినా కూడా కుంభరాశి వాళ్ళు ఏదో ఒక రకంగా ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో సుఖము, శాంతి, సంతోషము కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే ఈరోజు విలాసాలు, వినోదాలు ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా మీనరాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ఉన్న అప్పుల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే శని త్రయోదశి. ఈరోజు సాయంకాలం పూట త్రయోదశి ఉన్న శని త్రయోదశి ఇంకా శక్తివంతమైంది. రోజు మొత్తంలో త్రయోదశి ఎప్పుడున్నా మంచిదే, సాయంకాలం ఉంటే ఇంకా అద్భుతం. సాయంకాలం పూట త్రయోదశి వచ్చిన శని త్రయోదశి సందర్భంగా ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళండి. 12 రాసుల వాళ్ళు ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రం చదువుకొని వెళితే అద్భుతమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. శనిహోర ఉన్న సమయంలో కష్టపడి పనిచేసే వాళ్ళకి మీ ధనంతో కాఫీ కానీ టీ కానీ ఇప్పిస్తే మీకున్న జాతక దోషాలు తగ్గిపోతాయి. శనిహోర ఉన్న సమయంలో మీరెవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి లేదా మీ దగ్గర పనివాళ్ళ నియమించుకోవటానికి కూడా ఈ శనిహోర అనుకూలిస్తుంది.
హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి విధులు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చో చేయకూడదో, ఒకవేళ ప్రయాణం చేస్తే ఎలాంటి పరిహారం పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.